విశాఖ నగరంలో సీఎం జగన్ బస్సు యాత్రకు ఊహకందని రీతిలో ప్రజలు హాజరయ్యారని అన్నారు విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞత తెలిపేందుకే భారీగా జనం తరలివచ్చారన్నారు. ఎన్నికల్లో విశాఖలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమంటున్న ఆనంద్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ నగరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం బస్సు యాత్రకు వచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంత అభిమానం చూపిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ సార్, చెప్పండి సార్, మీ నియోజకవర్గంలో కూడా బస్సు యాత్ర జరిగింది. ఊహించని విధంగా జనాలు వచ్చారు. అసలు మీరు అనుకున్నారు సార్ ఇంత జనాలు వస్తారు, ఇంత భారీ ఎత్తున విజయవంతం అవుతుందని? ఈరోజు అది విజయవంతం అయిందంటేనండి కార్యకర్తలు కాదండి, కార్యకర్తల కంటే ప్రజలు ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఏ విధంగా చూపించారన్నది నేను ప్రత్యేకంగా చూసాం. మేము నిజంగా ప్రజలు వచ్చి వాలంటీర్గా ప్రజలు వచ్చి జగన్ గారిని చూడాలి, జగనన్నను చూడాలి, జగన్మామని చూడాలని చిన్నపిల్లలతో సైతం ఈ రోజు నాడు నిన్న బస్సు యాత్రకి మేమంతా సిద్ధమైన బస్సు యాత్రకు వచ్చారో నిజంగా మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైజాగ్ నియోజకవర్గంలో ఈరోజు వెస్ట్ ఒకటే కాదండి, అటు నార్త్ కానీ ఇటు మళ్ళీ సౌత్ కానీ ఈస్ట్ కానీ బ్రహ్మాండంగా అసలు జనాలు ఏ విధంగా వచ్చారన్నది రాత్రి 9 అయినా కూడా ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఆయన వస్తారు, ఆయన చూడాలి ఒకసారి అని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో అన్ని సీట్లు గెలుస్తున్నాం, మనం ఎంపీ కూడా గెలబోతున్నామని. ఈరోజు అది మనకు కనిపించింది. ఎందుకు సార్ అంత అభిమానం ఎందుకు చూపిస్తారు? ఏ నాయకుడి మీద చూపించలేని అభిమానం? ఏ నాయకుడు ఇలా చేశాడండి? చంద్రబాబు నాయుడు గారు చేశారా? అంతకుముందు ఎవరైనా చేశారు? అలాగా ఎవరూ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అది కాక మళ్ళీ ఆరోగ్యశ్రీ ఏ విధంగా 20-25 లక్షల వరకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు రోడ్లని ఎందుకు మాట్లాడుతున్నారు, ఈరోజు ఎవడో కూడా మాట్లాడలేని విధంగా ఈరోజు రోడ్లు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఈరోజు నన్ను మా మావి మమ్మల్ని చదివిస్తున్నాడు అనే ఫీలింగ్తో అందరూ కూడా పిలవడం కూడా అలాగే పిలుస్తున్నారు. జగన్మామ అని పిలుస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల్లో ఒక దేవుళ్ళకి ఈరోజు ఆయన ప్రజలందరూ కొలుస్తున్నారు. ఈరోజు నేను చెప్పవలసిన లేదు, మీ అందరూ కూడా మీడియా సమక్షంగా కూడా జరిగిందంతా. అసలు ప్రజలే రాలేదంటున్నారు సార్ బస్సు యాత్రకు, ప్రతిపక్ష పార్టీలు యాత్ర. ఏమండి ఇప్పుడు ప్రతిపక్ష మాటలు మనం పట్టించుకుంటే అసలు వాటి గురించి మాట్లాడుకుంటే కూడా అనవసరం, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఆయన నేను ఏదో చూస్తున్నాను, ఏదో వీడియో చూశాను, ఎవరో నా 4వ భార్య మీద రాయిసలేరని చెప్పి ఇదా వ్యాఖ్యలు ఆయన చేసేయని. ఈరోజు ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలి. ఆయన ఏదేదో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు, ఆయనకు మతిస్థిమితం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవతల పేరు కామెంట్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు కామెంట్ చేసిన దానికి మేము రెస్పాండ్ అవ్వాల్సిన లేదు. ఈరోజు భారీ మెజార్టీతో చెప్తున్నాను, ఈరోజు నాడు ఎంపీగా ఈరోజు బొత్స ఝాన్సీ గారు ఆవిడ ఎప్పుడు ఎవరికి ఊహించలేనంత మెజార్టీ ఆవిడకి రాబోతుంది. అలాగే ఎమ్మెల్యేలుగా మా అందరికి కూడా ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఈరోజు వెస్ట్ చాలా ఇది మళ్ళీ ఈస్ట్ చాలా కష్టం ఇవన్నీ అన్నదానికి ఈరోజు నిన్నే సమాధానం. ప్రజలు లక్షలాది మంది ఈ రోజు నాడు వెస్ట్లో ప్రజలు జగన్ గారి బస్సు యాత్రకు రావడం జరిగింది. ఇదే మాకు విజయానికి నాంది. తప్పకుండా మేము ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా భారీగా గెలబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, అందుకే ఊహించని స్థాయిలో బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారని, ఈ జనాభాను చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలను గెలుచుకుంటుందన్న అభిప్రాయం అయితే అడారి ఆనంద్ కానీ మిగతా నేతలు కానీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.